నరేష్ అప్పుడు మన బాబును హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుపోతే ఎంత అయింది? హైదరాబాద్ తీసుకుపోతే హాస్పిటల్ తీసుకుపోతే దగ్గర దగ్గర 3 లక్షలు చిల్లర అయిందన్న. బోటి టెస్ట్ చేసి వాడు 10 రోజులు ఉంచుకొని పంపించింది. నేను అప్పుడే బాబు రిటైర్మెంట్ అవుడుతోనే మెడికల్ స్కీమ్ ఉందంట, సభ్యత్వం తీసుకోమని చెప్పిన ఇంత పోతాన్ని. అప్పుడు 40,000 ఉండే, ఇప్పుడు 60,000 అయింది. మళ్ళీ వచ్చింది తమ్మి. ఇగో చూడు, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు మరో ఛాన్స్. మన సింగరేణి యాజమాన్యం రిటైర్డ్ కార్మికుల బాగోగులు కూడా ఆలోచించి ఒక మంచి అవకాశం మళ్ళీ ఇచ్చింది. గడువు కూడా ఇగో వచ్చే నెల వచ్చే సంవత్సరం మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి అంటారు. అంటే మళ్ళీ 40,000 కడితే సరిపోతుంది. ఈసారి 60,000 కట్టాలి తమ్మి. 60,000 కట్టాలి. దాంతో పాటు ఏం చేసింది అని అంటే, ఇంత ముందు మనకు ఎట్లుండే 7,50,000 వరకు మాత్రమే లిమిట్ ఉండే. ఇప్పుడు దాన్ని 15 లక్షలు చేసింది. అంటే ఈ క్యాన్సర్, గుండె, తర్వాత ఎయిడ్స్, ఇటువంటి పెద్ద పెద్ద ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అన్లిమిటెడ్ కూడా ఇస్తారు. అర్థమవుతుందా తమ్మి? ఖచ్చితంగా ఇవాళ నువ్వు కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు, పోయి రిజిస్ట్రేషన్ చేపించుకో. అప్పుడు నాకు బాగా ఇబ్బంది అయినా, ఈసారి అయితే ఖచ్చితంగా చేపిస్తా. ఏమైనా వివరాలు కావాలని అంటే మన మైన్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నాడు కదా, వెల్ఫేర్ ఆఫీసర్ అడిగితే అన్ని చెప్తాడు. ఓకేనా? తొందరగా పోతాం. ఇయో తమ్ముడు, నువ్వు ఒక్కరివే ఓడు కాదు, మన దాంట్లోకి సమాచారం అందజేయాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యం బాగా చాలా కష్టపడతాను. మన వంతుగా నీకు తెలిసిన వాళ్ళకు కూడా నువ్వు చెప్పు, నాకు తెలిసిన వాళ్ళకి నేను కూడా చెప్పు. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్.